ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనేపాటి వాడను, నా కుటుంబము ఏపాటిది. ప్రియమైన వారలారా, దావీదు రాజుగా ఉన్నప్పటికీ తాను చేస్తున్న గొప్ప దేవుని ఆరాధించడం చూడగలుగుతున్నాం. ఎట్లా అంటే ఆయన చేస్తున్న పని ఏంది? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండి అని అంటుంది. ప్రియమైన వారలారా, మనకు రాజు హోదా లేదు, రాజు హోదా రాదు కూడా. అయితే ఈ లోకంలో ఒక మంచి ఉద్యోగం ఉంటే, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి పొజిషన్లో ఉంటే, లేకుంటే అధికారంలోకి చూసుకుంటే ఒక వార్డ్ నంబర్ అయినా, లేకుంటే ఇంకా ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్నా దేవుని మందిరానికి రావడం చాలా కష్టమైపోతుంది. దేవుని మందిరానికి అంటే అసలు పట్టించుకోం. ఎవరికన్నా సేవకుడు కానీ ఎవరన్నా సంఘస్థులు వచ్చి అన్న మందిరానికి వస్తలేవు, ఏమైంది రాలేవు అని అడిగితే, ఏ మీటింగ్కి రాలేవు అని అడిగితే, అయ్యో అన్న ఉద్యోగం చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా బిజీ ఉన్నా, నాకు ఎన్నో పనులు ఉన్నాయి అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే దావీదు రాజు అని మాట్లాడుతుంది బైబిల్. దావీదు రాజు ఎంత బిజీ ఉంటాడు? ఒక రాజ్యం మీద తన పని ఎంత ఉంటుంది, ఎంత ప్రయాసం ఉంటుంది, ఎన్ని పనుల మీద ఆయన ఉండాలి. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన మంత్రులతో కానీ, తన సామంతులతో కానీ, తన సైన్యంతో కానీ, తన ప్రజలతో కానీ, తన కుటుంబంతో కానీ ఎలాంటి సంబంధము ఉండాలి, ఎంత బిజీ ఉండాలి, అవన్నిటినీ పక్కన పెట్టి ఇక్కడ ఏం చేసినాడు? దావీదు రాజు లోపల కూర్చుండి దేవుని మందిరంలో ప్రవేశించి, మనము వర్ధిల్లకపోవడానికి పెద్ద కారణం ఇదే. మనం ఆశీర్వదింపబడడానికి పెద్ద తప్పు ఇదే మనలో, దేవుని మందిరంలో ప్రవేశించకపోవడం. అయితే ఆయన యెహోవా సన్నిధిన కూర్చుండి అని ఉంది. ఆయన ఒక దేవుని మందిరంలో ఒక కుర్చీ వేసుకోలే, ఒక సింహాసనం వేసుకోలే అని మనం అనుకుంటాం. నేను రాజును కాబట్టి నాకు ప్రత్యేకమైన స్థానం కావాలని అనుకుంటుండొచ్చు మన హోదాను బట్టి. కానీ ఇక్కడ ఆయన రాజు అయ్యుండి కూడా ఏమంటే కూర్చుండి, సన్నిధిన కూర్చుండి, నిలబడి కాదు, కూర్చుండి. అంటే ఇదేం చూపిస్తుందంటే తన సైన్యం కంటే, తన పనుల కంటే, తన రాజ్య భారముల కంటే దేవుణ్ణి ప్రేమించడం చూపిస్తుంది. యెహోవా సన్నిధికి రావడం, యెహోవా సన్నిధిలో ప్రవేశించడం అంటే అన్నిటిని పక్కన పెట్టి దేవునికి సమయం ఇవ్వడం. రెండోది ఆయన సన్నిధిలో కూర్చుండడం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎన్ని రోజులైంది దేవుని ఎదుట దేవుని సన్నిధిలో కూర్చుండి? ఆయన కూర్చున్న కారణాన ఆయన ఏమంటున్నాడంటే, ఇలాగ మనవి చేసిన నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. అంటే దావీదు యొక్క మనస్సు దేవునికి తెలుసు కాబట్టి, దావీదు యొక్క మనసు తగ్గింపు స్వభావంలో ఉంది కాబట్టి దావీదు ఊహించిన దానికంటే, అడిగిన దానికన్నా హెచ్చుగా ఆశీర్వదించినాడు. మన దేవుడు ఎవరంటే, ఆయన ఎదుట ఎవరు దీనులుగా, ఎవరు తగ్గించుకొని కూర్చుంటారో, ఎవరు ఆయన దగ్గర మనవి చేస్తారో, ఎవరు ఆయన దగ్గర తమ జీవితమును, తమ పనులను, తమకు ఉన్న అధికారాలను, తమకున్న సమస్తం వదులుకొని ఆయన ఎదుట కూర్చుంటారో, ఆయనను మొదట వెతుకుతారో, వారిని ఎట్లా అంటే అడుగు వాటికంటే ఊహించు వాటికన్నా విస్తారంగా ఆశీర్వదించే దేవుడు అయినాడు. ఆయన అనేకమైన దీవెనల ఊట, ఆశీర్వాదముల ఊట యేసు ప్రభు. ఆయన అన్ని ఆశీర్వదించగలుగుతాడు, ఏదైనా కానీ కొరత లేకుండా ఇచ్చే దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి సమయం ఇవ్వాలా, ఆయన ఎదుట మనం తగ్గించుకోవాలా. దావీదు మనసు ఎరిగినాడు కాబట్టి ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు? ఒక రాజు, నాకు ఇన్ని రాజ్యాలు తెలుసు, అలా రాజుల లేకనే నాకు ఆశీర్వాదం ఉంది, వాళ్ళకంటే నేనేం ఎక్కువ లేను అని అనుకోవట్లేదు. ఆయన ఏమంటున్నాడు? ఒక విచిత్రమైన మాట, నేనెంతటి వాడను, నా కుటుంబం ఎంత వాడను, ఇంతగా హెచ్చించినావు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని గణపరచడం నేర్చుకుంటే దేవుడు హెచ్చించడం అనేది ప్రారంభమవుతుంది. దేవుని ఎదుట మనం తగ్గించుకోవడం నేర్చుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఫార్ములా, ఈ యొక్క మూలాంశము మనం మర్చిపోయినాం.
ఆయన ఎదుట మనం తగ్గించుకొని ఆయనకు సమయం ఇస్తే ఆయన మన కొరకు సమస్త ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు అయినాడు. ఉదయకాలం మనం అట్టి రీతిగా సాగాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దావీదు వలె మేము కూడా ఆశీర్వాదంలోనికి రావడానికి యేసు క్రీస్తు ప్రభులో మమ్మల్ని సరిచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.